హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ పోరాటంలో కవిత ఒంటరయ్యారు. సో ఇప్పటి వరకు బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవితను సైలెంట్ చేసేలా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. సో కవిత ఎత్తుకున్న బీసీ స్లోగన్ను హైజాక్ చేయడానికి ఆ వర్గానికి చెందిన నేతలు చాలా ప్రయత్నిస్తున్నారు. కవిత పవర్ సెంటర్గా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నాయకులు ఆమెకు అజెండా లేకుండా చేయాలని కూడా చూస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీల్లో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్లున్నారు. సో అందుకే కులగణనపై బీఆర్ఎస్ నుంచి ఎవరు నోరు విప్పక ముందు నుంచే కవిత దానిపై స్పందిస్తూ వస్తున్నారు. కవిత యాక్షన్ ప్లాన్తో బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ తనకు దూరం అవుతుందో అన్న అనుమానంతో హడావుడిగా బీసీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది కేటీఆర్ వర్గం. ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత ఛాంపియన్గా అవతరించారని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్గా మారుతుండడం కేటీఆర్ వర్గానికి మింగుడు పడట్లేదని ఇంటర్నల్ టాక్. సో ఆ క్రమంలో ఆమెను ఒంటరిని చేయడానికి బీసీ అంశాన్ని ఎత్తుకుని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారట. ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన అంశాన్ని టేకప్ చేసి తప్పుల తడక అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది గత కొద్ది రోజులుగా. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని కూడా భావిస్తోంది. పూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాల వారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలు తెలుపుకున్నారు. సో సావిత్రిబాబు పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది. పార్టీ కంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్గా మారుతున్నారని కేటీఆర్ అనుమానిస్తున్నారట. సో అందుకే ఆ అంశాన్ని టేకప్ చేసి కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. బీసీ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమెను ఆహ్వానించలేదు. త్వరలో బీసీ అంశంలో పార్టీ చేపట్టినటువంటి యాక్టివిటీస్ కానీ, ఇంకా జిల్లా స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆమెను పార్టీ యాక్టివిటీస్లో అంత ఇన్వాల్వ్ కానివ్వటం లేదని పార్టీలో ఓ వర్గం చెప్తున్నమాట. పార్టీ సమావేశాలకు సైతం ఆమెను ఆహ్వానించట్లేదంట. ఒకవేళ పిలిచిన వేదికపై మాట్లాడేందుకు కూడా ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మనం చాలా సందర్భాల్లో చూసాం. సో కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసన మండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్లకు మాత్రమే అనుమతించారట. అయితే బీసీ ఇష్యూలో పార్టీ కంటే ముందుగానే కవిత చొరవ తీసుకొని డెడికేటెడ్ కమిషన్కు 33 పేజీల నోట్ ఇచ్చారని, సమస్యలు ప్రస్తావించారని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులు ఇంకా ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతుండడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.